2025 సంవత్సరంలో తెలంగాణలో ఎక్కువ మంది దర్శించుకున్న పుణ్యక్షేత్రం ఏంటో తెలుసా? ఇంకేంటి, మన తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. 1300 కోట్ల రూపాయలతో, కృష్ణశిలలతో సంప్రదాయబద్ధంగా వాస్తుకి ప్రాధాన్యమిస్తూ, ఆధునికతను మేళవిస్తూ ఎంతో అద్భుతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతకుముందైతే రోజుకు 10 నుంచి 15 వేల మంది మాత్రమే దర్శించుకునేవారు. ఇక పునర్నిర్మాణం తర్వాత ఆ సంఖ్య ఎంత పెరిగిందంటే రోజుకు 30 నుంచి 50 వేల మంది వరకు దర్శనం చేసుకుంటున్నారు. ఇక పండుగ రోజులు, సెలవు రోజుల్లో అయితే ఆ సంఖ్య 1,00,000 దాటుతుంది. ఇక తెలంగాణ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి భక్తులు చాలా మంది తరలి వస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2025 జూన్ లో ఒక్క నెలలోనే ఆలయాన్ని ఎంతమంది దర్శించుకున్నారు తెలుసా? 20 లక్షలు. 2025 సంవత్సరం మొత్తం ఎంతమంది దర్శించుకున్నారు తెలుసా? 1,58,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేసిందనమాట. ఎక్కువ మంది దర్శనం చేసుకుంటున్న ఆలయాలు ఏంటి, టాప్ 3లో ఏమున్నాయి, టాప్ 10లో ఏమున్నాయని చెప్పి చేసిన సర్వేలో టాప్ 1లో ఉన్నది మన యాదగిరిగుట్ట. ఇంతకీ టాప్ 2, టాప్ 3లో ఏ ఆలయాలు ఉండుంటాయి? మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి.